ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 37వ పేజీ 14వ మంత్రం మొదటి 2 లైన్లు. సనైవ వ్యభవత్ తచ్ఛ్రేయో రూపం అత్యసృజత ధర్మం తదేత క్షత్రస్య క్షత్రం యద్ధర్మః తస్మాత్ ధర్మాత్ పరం నాస్తి. శాస్త్రంలో 3 విధాలైనటువంటి సాధనలు సాధారణంగా చెప్పబడేటటువంటి విధం ఏమిటంటే కర్మయోగ, ఉపాసనాయోగ, తర్వాత జ్ఞానయోగ. ఇది పద్ధతి. కర్మయోగ సాధనం మొదట చెప్పి తర్వాత ఉపాసనాయోగ సాధనం, తర్వాత జ్ఞానయోగ సాధనం. కానీ బృహదారణ్యకోపనిషత్తులో మరొక విధంగా చెప్పబడింది. ఉపాసన మొదట చెప్పి తర్వాత జ్ఞానయోగం చెప్పి తర్వాత కర్మయోగం చెప్పబడుతోంది. క్రమముక్తి ఉపాసన ద్వారా ఎలా క్రమముక్తి పొందుతాడు అని చూసాం. తర్వాత జ్ఞానయోగం పొందడానికి మార్గం ఏమిటి అని చెప్పి అది కూడా చూసాం. ఈ జ్ఞానయోగము ఉపాసనాయోగము సాధన చేయడము సాధ్యం కాని వాళ్ళకి కర్మయోగం చెప్పబడుతోంది. ఇప్పుడు కర్మయోగం అంటే ఏమిటి అనేది చూసాం మనం భగవద్గీతలో. నిష్కామంగా సేవ చేయడం, చేసే కర్మని భగవంతుడికి అర్పణ చేయడం, చేసిన కర్మల యొక్క ఫలాన్ని ప్రసాదంగా స్వీకరించడం, అది కర్మయోగం అంటే. కర్మయోగం అంటే ఏ వ్యక్తి అయితే కర్మయోగి అవుతాడో ఆ వ్యక్తి మానసిక భావన ఎట్లా ఉంటుంది కర్మల గురించి, తాను చేసే పనుల మీద అంటే ఏ పని చేస్తున్నా కూడా ఈశ్వరుడికి అర్పణ చేస్తూ చేస్తాడు. ఆ కర్మల యొక్క ఫలం వచ్చేటప్పుడు భోక్తగా తాను అది ప్రసాదంగా స్వీకరిస్తాడు. కర్మ అంటే ఇక్కడ వృత్తి. ఈ కర్మలు చేయాలంటే వర్ణం కావాలి. బ్రాహ్మణ వర్ణం, క్షత్రియ వర్ణం, వైశ్య వర్ణం, శూద్ర వర్ణం. ఆ 4 వర్ణాలు విభజించాలి కర్మయోగ సాధనకి. జ్ఞానయోగంలో వర్ణాలతో పని లేదు ఆత్మజ్ఞానం పొందడానికి. ఉపాసనా యోగంలో కూడా ధ్యానం చేయడానికి నువ్వు బ్రాహ్మణుడివైనా, క్షత్రియుడివైనా, వైశ్యుడివైనా, శూద్రుడివైనా మంత్రజపం చేయడానికి దానికి కూడా వర్ణ నియమం లేదు, ఆశ్రమ నియమాలు లేవు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా, బ్రహ్మచర్యం కావచ్చు, గృహస్థాశ్రమం కావచ్చు, వానప్రస్థం ఆశ్రమం కావచ్చు, సన్యాసాశ్రమం కావచ్చు, ఉపాసన ఎవరైనా చెయ్యొచ్చు నీ మానసిక పరిపక్వతను బట్టి. ఆత్మజ్ఞానం పొందడానికి ఏ ఆశ్రమం అవసరం లేదు. నువ్వు బ్రహ్మచారివైనా శ్రవణం చెయ్యొచ్చు. చిన్న వయసులోనే ఒకవేళ నీకు ఇష్టమైతే ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుంటే వేదాంతానికి రావచ్చు. 12 ఏళ్లకే వచ్చి వేదాంతం క్లాసులో కూర్చోవచ్చు, 16 ఏళ్లకే కూర్చోవచ్చు. లేదా గృహస్థాశ్రమంలో వచ్చిన తర్వాత అయినా రావచ్చు. లేదా వానప్రస్థ ఆశ్రమానికి వచ్చిన తర్వాత 60-70 ఏళ్ల తర్వాత కూడా రావచ్చు. నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు చదవడానికి వీలు లేదు అని చెప్పి ఏ గురువు గారు అనరు. నీకు ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి, నీకు ఇంకా ఎందుకు వేదాంతం అని చెప్పి అనరు. కనుక ఆశ్రమ భేదం లేదు. సన్యాసి అయినా కూడా అందరూ చదువుకోవచ్చు. అదేవిధంగా వర్ణభేదం కూడా లేదు. నువ్వు బ్రాహ్మణుడివా, క్షత్రుడివా, వైశ్యుడివా, శూద్రుడివా అని చెప్పి ఎక్కడ మనం విచారణ చెయ్యం.
వేదాంతం వినడానికి వచ్చిన వాళ్ళని ఏ వర్ణం ఏమిటి అని విచారణ చెయ్యం. ధ్యానం చేసేవాళ్ళని కూడా ఏ వర్ణం ఏమిటి అని విచారణ అవసరం లేదు. మరి వర్ణాలు ఎప్పుడు అవసరం అవుతాయి, ఎక్కడ అవసరం అవుతాయి అంటే వైదిక కర్మలు చేసేటప్పుడే ఈ యొక్క ఆశ్రమ ధర్మం వర్ణ ధర్మం అవసరం. బ్రహ్మచారి ఏమి కర్మలు చెయ్యాలి, గృహస్థుడు ఏమి చెయ్యాలి? బ్రహ్మచారి సంధ్యావందనం చెయ్యాలి, గృహస్థుడు అగ్నిహోత్రం సంధ్యావందనం రెండు చెయ్యాలి. బ్రహ్మచారి అగ్నిహోత్రం చెయ్యకూడదు, సమిధాదానం మాత్రమే చెయ్యాలి. గృహస్థుడికి పంచమహాయజ్ఞాలు చేయడానికి అధికారం, యజ్ఞయాగాదులు చేయడానికి అధికారం. బ్రహ్మచారి యజ్ఞయాగాదులు చెయ్యకూడదు, సన్యాసి చెయ్యకూడదు. వానప్రస్థ 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత యజ్ఞయాగాదులు చేయకూడదు. కనుక ఆశ్రమ నియమం ఉన్నది. అందులో కర్మలు చేయడానికి, యజ్ఞయాగాదులు చేయడానికి ఆశ్రమ నియమం ఉన్నది. అంతేకాదు వర్ణ నియమం కూడా. బ్రాహ్మణుడికైతే ఈ కర్మలు చెయ్యాలని, ఈ యజ్ఞాలు చెయ్యాలని, ఈ యాగాలు చెయ్యాలని బ్రాహ్మణుడికి నియమం. అదేవిధంగా క్షత్రియుడై ఉండాలి. ఈ రాజసూయ యాగం చేయాలంటే క్షత్రియుడై ఉండాలి. వైశ్యులకి వాళ్ళకి వేరే యాగాలు ఉన్నాయి, వైశ్వదేవ యాగం. అట్లా వైశ్వదేవ కర్మలు కొన్ని వైశ్యులకు ఇచ్చారు. శూద్రులకు కూడా కొన్ని యాగాలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని కర్మలు వైదిక కర్మలు ఉన్నాయి, శాస్త్రం చెప్పింది. కనుక కర్మలు చెయ్యాలి అంటే వర్ణాలు నియమం కావాలి. వాళ్ళకి తగినటువంటి ఆశ్రమం వర్ణం అవసరం. కనుక కర్మయోగం చెప్పాలి అంటే ముందు కర్మలు చెప్పాలి. నువ్వు ఆ కర్మని సకామంగా చేస్తావో నిష్కామంగా చేస్తావో తర్వాత సంగతి కదా. ముందు పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ ఏ ఒక్క యజ్ఞయాగాదులైనా ముందు సకామంగానే చెప్తుంది ఉపనిషత్తు. అంటే ఏదో ఒక కోరికను పూర్తి చేసుకోవడం కోసం చేస్తూ ఉంటారు జనం. ఆ విధంగానే చెప్తుంది. స్వర్గానికి వెళ్ళడానికి చేస్తారు జ్యోతిష్ఠోమ యాగం. అలా చెప్పి తర్వాత సకామంగా చెయ్యవాకు, చేసినా కూడా కొంతకాలం తర్వాత నువ్వు నిష్కామంగా చెయ్యి, నీకు మనస్సు శుద్ధి ఏర్పడుతుంది, ఆంతరంగా నువ్వు ఎంతో ఎదుగుతావు నిష్కామంగా చేస్తే. సకామంగా చేస్తూనే ఉంటే నాకు అది కావాలి, ఇది కావాలి, మా పిల్లలకు కావాలి, మనవడికి కావాలి అని అడుగుతూ పూజలు చేస్తూ ఉన్నా అనుకో, గణ గంట కొడుతూ నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా అని చెప్పి లెక్క పెట్టుకుంటూ చేస్తే ఒకటే ఆందోళన. అది నెరవేరుతుందో లేదో, ఏమవుతుందో ఏమో అని ఒకటే భయం లోపల. మళ్ళీ సరిగా చేశానో లేదో అని భయం, ఏమైనా దోషాలు ఉన్నాయేమోనని భయం, చేసిన దాంట్లో మళ్ళీ ఆ దోషాల వల్ల ఏమైనా పాపం వస్తుందేమోనని మళ్ళీ భయం. ఇట్లా భయంగానే చేస్తూ ఉంటావు సకామ కర్మలైతే. దానివల్ల నీకు శాంతి లేదు, మనశ్శాంతి లేదు, మనస్సుకి ఒక పురోభివృద్ధి లేదు, ఆంతరంగా నువ్వు ఎదగలేవు ఆధ్యాత్మికంగా. ఒక కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి, రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఒంట్లో బాగాలేదని హోమం, వీళ్ళకి ఒంట్లో బాగాలేదని హోమం, వీడికి ఒంట్లో బాగుందని అనేటప్పుడు ఇంకోటికి ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఏదో ఒక సమస్య అది నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు నిష్కామ కర్మకి వస్తే నువ్వు మనశ్శాంతిగా, వైరాగ్యం, చిత్తశుద్ధి రెండూ వస్తాయి, నీకు ఫలితం ఉంటుంది దానివల్ల అని తెలుసుకోవడం కోసం శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు మంద మధ్యమ అధికారుల కోసం కర్మయోగం. మరి అలా చెప్పడానికి ముందు వర్ణాల గురించి మాట్లాడాలి ఉపనిషత్తు. అందుకని ప్రజాపతి ఏం చేశాడు, బ్రాహ్మణులను, దేవబ్రాహ్మణుల్ని సృష్టించాడు. ఈ కర్మలు చేయడం కోసం వర్ణాలు సృష్టించాలి కదా, లేకపోతే ఆయనకేం పని వర్ణాలు ఎందుకు సృష్టించడం? వాళ్ళు చేసే పనులు వృత్తి అంటారు దాన్ని. ఆ వృత్తి అనేది మన ఉద్యోగం, మనం తెలుగులో ఉద్యోగం అంటాం. మనం ఎంచుకునేటటువంటి ఉద్యోగం, వృత్తి మన స్వభావం మీద ఆధారపడి ఉంటే బెటర్ ఎప్పుడు కూడా. లేకపోతే కొంతకాలం చేస్తాం, ఎప్పుడు సాటర్డే వస్తుందని ఎదురు చూస్తుంటాం. మనకు స్వభావం ప్రకారంగా ఇష్టమై పనులు చేస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, ఇంకా చెయ్యాలనిపిస్తుంది. అలా కాకుండా 2-3 విధాలుగా మనం భగవద్గీతలో విన్నాం. వర్ణ ధర్మంలో, వర్ణాశ్రమ ధర్మంలో వృత్తి అనేటువంటిది మొదటిది
స్వభావంగా చేస్తే అది ఉత్తమం. సాత్విక స్వభావం వాళ్ళు సాత్విక వృత్తిని తీసుకుంటారు. విద్యని బోధించడం, టీచింగ్ కమ్యూనిటీ అంటారు. టీచర్స్, లెక్చరర్స్ ముందు అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, విద్యావంతుల్ని చెయ్యాలి. క్షత్రియుల్ని విద్యావంతుల్ని చెయ్యాలి, వైశ్యుల్ని విద్యావంతుల్ని చెయ్యాలి, శూద్రులను కూడా విద్యావంతుల్ని చేయాలి. ముందు అందరినీ విద్యావంతులను చెయ్యాలంటే విద్య నేర్పేవాడు కావాలి కదా. విద్య నేర్పేవాడు కావాలంటే సత్వగుణం ఎవరికున్నదో వాళ్లకు మాత్రమే విద్యని నేర్చుకోవడానికి బోధించడానికి అర్హత ఉంటుందని వాళ్ళని బ్రాహ్మణులని పేరు పెట్టి, నాయన నీ స్వభావం బోధించడం, పాఠం చెప్పడం, విద్య నేర్పడం కనుక నువ్వు ఆ వృత్తిని స్వీకరించు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అలా ఎవరైతే వృత్తిని స్వీకరిస్తారో పాఠాలు బోధించడం, టీచర్ గారు అంటారు, లెక్చరర్, అధ్యాపకులు, వాళ్ళు బ్రాహ్మణులు. రెండవ స్వభావం ఏమిటంటే పరిపాలించాలి, అందరికీ నాయకత్వం వహించాలనుకునేవాడు. నీ స్వభావం ఏమిటి అంటే నీకు చేతుల్లో బాగా శక్తి ఉన్నది, ఈ సామాన్ని అక్కడి నుంచి ఇక్కడికి మోయగలవు, అందరికీ సహాయం చేయడానికి నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకని నీకు భుజాలలో బలం ఉంది కనుక క్షత్రియుడిగా నువ్వు పరిపాలన తీసుకో. అడ్మినిస్ట్రేషన్ కూడా కావాలి కదా, పరిపాలన అని చేయమని చెప్పి వాళ్ళని క్షత్రియులు, ఆ స్వభావం ఉన్నవాళ్ళు, రాజోగుణం, యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు, వాళ్ళకి ఆ పరిపాలన వృత్తి స్వభావంగా వచ్చేది. మూడవది ఏంటంటే కొంతమందికి ఈ యొక్క బిజినెస్, వ్యాపారం చేయాలని ఉంటుంది, వ్యవసాయం, వ్యాపారం ఇట్లాంటివి చేయాలంటే గౌరక్ష వాణిజ్యం అన్నారు. అలా చేయాలని ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుందంటే రజోగుణం ఉంటుంది, తమో గుణం వెనకాల ఉంటుంది వాళ్ళకి. క్షత్రియులకి రజోగుణం బ్యాక్డ్ బై సత్వగుణం ఉంటుందన్నమాట. అన్ని గుర్తున్నాయి అనుకుంటే ఆర్ఎస్టి, ఆర్టీఎస్, వాళ్ళు వైశ్యులని చెప్పి పేరు పెట్టాం. స్వభావజంగా వైశ్య వృత్తి తీసుకున్న వాళ్ళు. అదేవిధంగా పరిచర్యాత్మకం కర్మ శూద్ర స్వభావం అన్నారు. పరిచర్య చెయ్యాలనే స్వభావం ఉంటుంది, సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళకి పరిచర్య చేయడం వాళ్ళ స్వభావం. వాళ్ళని శూద్రులు అన్నారు. శూద్ర స్వభావజం కర్మ పరిచర్య అన్నారు. వెనుకాడడు, ఏ పని చేయడానికైనా వెనుకాడడు వాడు. ఇలా స్వభావంగా చేసే కర్మ అయితే బెస్ట్, ఎందుకంటే నువ్వు ఇష్టంగా చేస్తావు, అది బెస్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే నీ స్వభావం కదా, అది నీకు ఇష్టంగా ఉంటుంది. రెండవ రకంగా చేసే వృత్తి ఏంటంటే జాతి. స్వభావం కాకపోతే నాకు ఏ స్వభావం నాకే తెలియదు, ఏ వృత్తి చేయాలో నాకే తెలియదు, కన్ఫ్యూషన్గా ఉందంటే మీ నాన్నగారు చేసిన వృత్తో మీ తాతయ్య గారు చేసిన వృత్తి ఉంటుంది కదా. జాతి ప్రకారంగా బ్రాహ్మణులందరూ ఏం చేసేవాళ్ళు? పౌరోహితం చేసేవాళ్ళు, వేద పారాయణం పాఠం చెప్పేవాళ్ళు, మిగతా సైన్స్లన్నీ బోధించేవాళ్ళు. అందుకనే వెనకటి రోజుల్లో టీచర్లు ఉండేవాళ్ళు, అంతా బ్రాహ్మణులే టీచర్లు, పంతులు గారు అనేవాళ్ళు. ఇప్పుడు పంతులు గారు ఎవరు అంటారులే, చూసారా? ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కడ పంతులు గారు అంటాం. పంతులు గారంటే బ్రాహ్మణులే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అది జాతి, బ్రాహ్మణులందరూ అట్లా తీసుకునేవాళ్ళు. క్షత్రియులు ఏం చేసేవాళ్ళు? వాళ్ళ నాన్నగారు రాజు అయితే వాళ్ళ అబ్బాయి కూడా రాజు, మళ్ళీ వాళ్ళ తర్వాత వాడు రాజు, అట్లా క్షత్రియ జాతి అనమాట, క్షత్రియ జాతి. ఆ వృత్తిని తీసుకుంటూ ఉండొచ్చు. అందులో మనకు స్కిల్ కూడా పెరుగుతుంది. యాక్చువల్గా నాన్న చేస్తూ ఉన్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటాం కదా. బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, ఈ పిల్లగాడు చిన్నప్పటి నుంచి షాపుకు పోతాడు, వీడు 12 ఏళ్లకే బిజినెస్ చేయడం మొదలు పెడతాడు. ఎట్లారా 12 ఏళ్ళకి చేస్తున్నామంటే మా నాన్నగారిని చూసి చూసి నేర్చుకున్నానండి అంటాడు. అలవాటు అయిపోతుంది వాడికి. ఆ మాట్లాడటం అంతా కూడా బిజినెస్ టైప్లోనే మాట్లాడతాడు. చూసారా, అలవాటు అన్నమాట. అది వైశ్య కర్మ అన్నారు. అదేవిధంగా శూద్ర కర్మ, జాతి ప్రకారంగా, అంటే మన యొక్క జాతి పరంపరగా వస్తున్నటువంటి వృత్తి, అది కూడా సెకండ్ ఆల్టర్నేషన్, బెటర్. స్వభావంగా చేస్తే బెస్ట్. జాతి ప్రకారంగా మన తల్లిదండ్రులు, ఇప్పుడు శిల్పులు ఉన్నారు చూసారా, శిల్పి, అదే అప్పటికప్పుడు పోయి నేర్చుకుంటే స్కూల్లో కాలేజీలో వచ్చేది కాదు.
చిన్నప్పటి నుంచి ఆ తండ్రి వాళ్ళ దగ్గర నుంచి అట్లా వస్తుంది అది పరంపరగా. ఈ కంసాని వాళ్ళు ఉన్నారు చూసారా, నేతగాళ్ళు, వీళ్ళందరూ అట్లా నేర్చుకుంటే వచ్చేది కాదు. అది వాళ్ళ జాతి అట్లా వస్తూ ఉంటుంది. నేతగాళ్ళు, కంసాలీలు, శిల్పులు, వీళ్ళందరూ కూడా అట్లా వంశపరంపరంగా వచ్చినటువంటిది. అది బెటర్. నీవు చేసే పనిలో నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగా చేస్తావు. ఇంకా అధమం ఏమిటంటే డబ్బు కోసం చేసేది వృత్తి. డబ్బు కోసమే పాఠం చెప్పడం, డబ్బు కోసమే పరిపాలన చేయడం, డబ్బు కోసం ఎమ్మెల్యే కావడం, డబ్బు కోసం ఎంపీ కావడం, ధనం సంపాదించడం కోసమే పరిపాలన చేయాలనుకుంటాడు. చూడండి, ధనం సంపాదించడం కోసమే బిజినెస్ చేయాలనుకుంటాడు, ధనం సంపాదించడం కోసమే అవతల వాళ్ళకి సేవ పరిచర్య చేయాలనుకుంటాడు, సర్వీస్. అది అధమం. మోస్ట్ అండ్ లీస్ట్ అండ్ ఆల్మోస్ట్ వర్స్ట్ ఆల్సో. ఇట్స్ నాట్ గుడ్. మనీ ఓరియంటెడ్ ప్రొఫెషన్, అది మంచిది కాదు. మనిషికి క్షేమం కాదు, సమాజానికి క్షేమం కాదు. మన పిల్లలందరూ ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయో ఆ కోర్సులో చేరతానంటాడు చూసాడా, అక్కడే పప్పులో కాలేసాడని అర్థం. బ్యాంకు పరీక్షలకి రాసేసి బ్యాంకుకి వెళితే ఆ డబ్బుల కోసం పనిచేసే వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఆ మొదటి స్వభావంగా చేసేవాళ్ళు పోయింది ఇప్పుడు. రెండోది జాతిపరంగా చేసేవాళ్ళు చాలా తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ ఉద్యోగాలు ఏమిటయ్యా అంటే ధనం ప్రధానం. నా స్వభావం వేరు, కానీ నాకు ధనం ముఖ్యం. అందుకని సాటర్డే వస్తుందంటే జాలీ జాలీ, మండే వస్తుందంటే మూడి. అక్కడే తెలిసిపోయింది చూసారా ఆ వ్యక్తి యొక్క స్వభావం. వాడికి ఆఫీస్కి వెళ్ళడం అంటే ఇష్టమే ఉండదు. ఎప్పుడు ఎన్ని సంవత్సరం జనవరిలో చూసుకుంటాడు క్యాలెండర్, ఎన్ని హాలిడేస్ వస్తున్నాయి అని చూసుకుంటారు వాళ్ళు ఫస్ట్. ఇది అధమమైనటువంటి వృత్తి. ఆ స్వభావంతో వృత్తి చేసే వాళ్ళందరం కూడా అధమ గుణం కలవాళ్ళు అని అర్థం. ఎందుకంటే డబ్బే ప్రధానంగా ఎప్పుడైతే వృత్తిని ఎంచుకుంటావో నువ్వు ఆ వృత్తి సరిగ్గా చేయలేవు, దానికి న్యాయం చేయలేవు, నీకు శాంతి ఉండదు, ఆనందం ఉండదు చేయడంలో. ఎందుకు చేయాలబ్బా అని చూస్తావు. శాలరీ ఇచ్చేటప్పుడు మాత్రం ఆనందంగా ఉంటావు, పని చేయాలన్నప్పుడు మాత్రం ఇష్టం ఉండదు. అందరూ ఈ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ ఎందుకని పడి 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 మళ్ళీ మళ్ళీ రాస్తుంటారన్న పని చేయక్కర్లా. అది విషయం. శాలరీ వస్తుంది, బోనస్ వస్తుంది, అన్ని ఆల్ ఎక్స్ట్రా వచ్చేస్తాయి. 99% అక్కడ ఉండి పని చేసేవాడు చాలా తక్కువ. మీరు పోస్టల్కి వెళ్ళండి, టెలిగ్రాఫ్స్కి వెళ్ళండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సరిగ్గా ఆన్సర్ చెప్పరు కదా. మొదటి సంగతి సరిగ్గా ఆన్సర్ ఇవ్వరు. పని చేయమంటే ఫైల్స్ అక్కడే అట్లాగే ఉంటాయి, ఒక్క ఫైల్ కదలదు. ఏమిటంటే నెలయ్యేసరికి జీతం మాత్రం కావాలి. తప్పు కదా అది, సమాజానికి అది ద్రోహమే కదా. అందుకని ధనం కోసం వృత్తిని ఎంచుకునేవాడు అధముడు అని అర్థం. నా స్వభావానికి ఏది ఇష్టమో ధనం తక్కువ వచ్చినా కూడా పర్వాలేదు, నేను సమాజానికి సేవ చెయ్యాలి అనే దృష్టితో వృత్తిని ఎంచుకోవాలి. కానీ ఇప్పుడు మన పిల్లలందరూ కూడా వృత్తిని ఎంచుకుంటున్నారు, మనమే ప్రేరేపిస్తున్నాం. ఒరే ఇంజనీర్లో చేరరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నీకు బాగా డబ్బులు వస్తాయిరా, ఇప్పుడు లాయర్ చదివి ఏం ప్రయోజనం, డాక్టర్ చదివి ఏం ప్రయోజనం, అంతకంటే టీచర్ లెక్చరర్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అట్లా పిల్లలకి చెప్పి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి కూర్చుంటే అవతలి ప్రొఫెషన్లన్నీ ఏమైపోతాయి? ఎప్పుడన్నా ఆలోచించామా? ఒక చేతికి ఫుడ్ ఇస్తూ ఉంటే ఇది లావ్ అయిపోతుంది, మిగతా అవన్నీ వీక్ అయిపోతాయి. అవునా? ఎక్కడ ఉన్నది మూలం మనకు ఆలోచన చూసారా? కాల్లో ఉందా, తలలో ఉందా? కాల్లో కూడా ఉందో లేదో డౌట్. అంటే కోపం వస్తుంది, కానీ మరి శాస్త్రానికి కోపం రాదండి. సమాజం అట్లా ఆలోచిస్తే అది ఆరోగ్యకరమైన ఆలోచన, అనారోగ్యకరమైన ఆలోచన. అన్ని వృత్తులు అవసరమే కదా. డాక్టర్లు అవసరం లేదా? లాయర్ అవసరం లేదా సమాజంలో? చెప్పండి మీరే. నేతగాళ్ళు అక్కర్లేదా? మనం వస్త్రం కట్టుకోవాలంటే నేతగాడు కావాలి, సామాన్లు చేసేవాడు వడ్రంగి వాడు కావాలి. మా అబ్బాయి వడ్రంగి వాడు అవ్వడం నాకు ఇష్టం లేదండి, కార్పెంటర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఇంట్లో తలుపులు ఎట్లొస్తాయి, టేబుల్ ఎట్లొస్తుంది, ఇవన్నీ ఎట్లొస్తాయి. మా అబ్బాయి ఇంజనీరే కావాలనుకున్నానండి, డాక్టర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అప్పుడు వైద్యులు ఎక్కడుంటారు?
రోగం వస్తే మందు ఇచ్చేవాడేవాడు. ఆ లాయర్ ప్రొఫెషన్లో డబ్బులు రావండి ఈ రోజుల్లో, అందుకని నేను చదివించలేదన్నాడు. అంటే లాయర్ లేకపోతే రేపు ఏదన్నా తగువలు వస్తే తగాదాలు వస్తే ఎవడు తీర్చేవాడు? ఏం ఆలోచన ఈ ఆలోచన. అందుకని డబ్బు కోసమే వృత్తిని ఎంచుకోవడం అధమాధమం. ఇది ఎప్పుడు వినాలి పిల్లలు? 18వ ఏట వినాలి, 20వ ఏట వినాలి. 16 ఏళ్ల నుంచి వింటూ ఉంటే కాస్త వంట పడుతుంది. 16 ఏళ్ల నుంచి వినాల్సింది పోయి 60 ఏళ్ల నుంచి వింటున్నాం ఇప్పుడు, అంతా అయిపోయిన తర్వాత. విషయం ఏమిటంటే ఇక్కడ కర్మ చెయ్యాలి అంటే కర్మలు మనం సమాజానికి నా వలన కాంట్రిబ్యూషన్ ఉండాలి. కన్జ్యూమర్ కంటే తినేవాడిగానే తీసుకునేవాడిగా ఉండకూడదు. నేను ఎంతసేపటికి నేను ఏమి సహాయం చేస్తున్నాను ఇప్పుడు ఈ సమాజానికి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేనేం చేస్తున్నాను, అలా ఆలోచించేవాడు కర్మయోగి. అలా చెయ్యాలి అంటే నువ్వు నీ యొక్క ఆహారం, నీ వస్త్రం, నీ శరీరం, నీ యొక్క జీవనం ఫుల్లుగా బయట ప్రకృతి మీద ఆధారపడింది. ఆ ప్రకృతికి నువ్వు దాన్ని రక్షించాలి, దాన్ని కాపాడాలి. నీరు, గాలి ఇవన్నీ ఉన్నాయి, వీటిని కాపాడితే అవి నిన్ను కాపాడతాయి. కనుక నువ్వు చేసే పనులన్నీ కూడా హానికరంగా ఉండకూడదు బయట. అలా ఉండకుండా ఉండాలి అంటే నువ్వు కర్మయోగం చేయాలి. అలా చెయ్యాలంటే యజ్ఞ యాగాదులు, మంచి పనులు, దైవ కార్యాలు చేస్తూ ఉండాలి మనుషులు. అలా చెయ్యాలంటే వర్ణాలు కావాలి. ఇలా అని వర్ణాలు సృష్టించడం మొదలుపెట్టాడు ప్రజాపతి. ఏ వర్ణం? దేవ బ్రాహ్మణులు, తర్వాత దేవ క్షత్రియులు. బ్రహ్మలోకంలో మొదట దేవ బ్రాహ్మణులను సృష్టించాడు, తర్వాత దేవ క్షత్రియులను సృష్టించాడు. వాళ్ళు ఎవరెవరో కూడా గ్రూపులు విన్నాం మనం. రుద్రులు, ఆదిత్యులు, ఇంద్ర, వరుణ, వాళ్ళందరికీ ఒక్కొక్క రాజు. అది కూడా చెప్పబడింది ఈ మంత్రాలలోనే. అంటే ఎవరెవరికి ఎవరు రాజు చెప్పాను కదా పోయినసారి. ఇంద్రుడు దేవతలకు రాజు అని, అట్లా ఒక్కొక్క గణానికి ఒక్కొక్కళ్ళు రాజు అక్కడ. ఇప్పుడు బ్రాహ్మణుడు ఎవరు? దేవబ్రాహ్మణుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఎట్లా వచ్చాడు అంటే విన్నాం మొదట. విరాట్ ప్రజాపతి నోట్లో మథనం చేశాడు, చెయ్యి పెట్టి మథనం చేస్తే అగ్నిదేవుడు పుట్టాడు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ అగ్ని ప్రజాపతి నోట్లో నుంచి వచ్చినటువంటి అగ్ని దేవబ్రాహ్మణుడు, అగ్నిదేవత. ఆ అగ్నిదేవత దేవబ్రాహ్మణుడు వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ చేయడానికి క్షత్రియులు కావాలి అని చెప్పి క్షత్రియుల్ని సృష్టించాడు, దేవక్షత్రియులని. ఇంద్రుడు అట్లాంటి వాళ్ళంతా దేవక్షత్రియులు. దేవక్షత్రియులు మాత్రం ఉంటే చాలదు అని చెప్పి వైశ్యుల్ని సృష్టించారు. వ్యాపారం చేసేవాళ్ళు కావాలి అని చెప్పి వైశ్యులు, దేవ వైశ్యులు. వాళ్ళెవరో కూడా లిస్ట్ అంతా చెప్పాను పోయినసారి. తర్వాత దేవశూద్రులు. అలా సృష్టించిన తర్వాత మళ్ళీ వీళ్ళల్లో ఒకళ్ళకు ఒకళ్ళు ఆ రాజు యాగం చేసేటప్పుడు, రాజసూయ యాగం, బ్రాహ్మణుడు చూడండి, మన సినిమాల్లో కూడా చూసుంటాం, రాజు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ రాజ పురోహితుడు ఎక్కడ కూర్చుంటాడు? ఆ మెట్లు దిగిన తర్వాత అక్కడ కింద పక్కన కూర్చొని ఉంటాడు చైర్లో రాజ పురోహితుడు. ఆ రాజసూయ యాగం చేసేటప్పుడు చేసిన తర్వాత ఆ ఫలాన్ని ఈ బ్రాహ్మణుడికి, దేవబ్రాహ్మణుడికి ధారపోయాలి. ఈయనకి దక్షిణ ఇచ్చి ఈయనకి సన్మానం చేసి దిగి వస్తాడు సింహాసనం మీద నుంచి రాజు. వచ్చి ఈ యొక్క బ్రాహ్మణుడికి సత్కారం చెయ్యాలి. ఎందుకంటే ఈ బ్రాహ్మణుడే ఆ క్షత్రియుడిని సృష్టించింది. దేవబ్రాహ్మణుడి నుంచి దేవక్షత్రియుడు వచ్చాడు. ఎందుకంటే పరిపాలన చేయించడం కోసం ఆయన దేవక్షత్రియుడిని సృష్టించాడు. కనుక దేవబ్రాహ్మణుడి సహాయం వల్లనే దేవక్షత్రియుడు పరిపాలన చేయగలుగుతాడు. అందుకని దాన్ని రాజదండం అంటారు. ఆయన దగ్గర ఉంటుంది రాజదండం పురోహితుడి చేతిలో. అది పట్టుకుని రాజుగా తలకాయ మీద ఇట్లా అంటాడు, దీన్ని నువ్వు ధర్మాన్ని పాటించాలి, ధర్మదండం అంటారు దాన్ని. లేకపోతే రాజు తానే బలవంతుడిని అనుకొని నేనే చేస్తాను అన్ని అని చెప్పి అనుకుంటే ఈ యొక్క బ్రాహ్మణుని తనకు ఆధారమైనటువంటి యోని రూపమైనటువంటి గర్భంతో సమానమైనటువంటి ఈ బ్రాహ్మణుని హింసించినట్లే అవుతుంది అని చెప్పి తెలుసుకున్నాం.
అట్లా ఒక్కొక్క వర్ణంలో అభిమానం పెరగచ్చు. మేం గొప్పవాళ్ళం అని చెప్పి ఒకళ్ళు అనుకుంటే మళ్ళీ చేసిందంతా వృధా అయిపోతుంది. వీళ్ళందరినీ కూడా నడిపించడానికి ఒకటి కావాలి అని చెప్పి ధర్మాన్ని సృష్టించాడు ప్రజాపతి. ఇంతవరకు క్రిందటి వారం విన్నాం. ఇప్పుడు ఆ ధర్మం అంటే ఏమిటి అని చెప్పి ఇక్కడ తెలుస్తున్నది మనకు. సనైవ వ్యభవత్ తచ్ఛ్రేయోరూపం అసృజత ధర్మం. వీళ్ళందరినీ కూడా నడిపించేది ఎవరు? ఎవరికి అభిమానం అహంకారం రాకుండా ఒకరిని హింసించకుండా ఉండాలంటే వీళ్ళందరూ కూడా ధర్మం చేత నడపబడాలి అని చెప్పి ధర్మాన్ని సృష్టి చేశాడు. ధర్మం అంటే ఏమిటి? విలువలు, న్యాయం, ధర్మం, ఇవన్నీ కూడా ధర్మం ముఖ్యమని చెప్పి తదేతత్ క్షత్రస్య క్షత్రం యద్ధర్మ. క్షత్రియుడికి క్షత్రియుడి లాంటిది ధర్మం. ధర్మం ప్రకారంగా క్షత్రియుడు జీవించాలి. అంతేగాని క్షత్రియుడు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను ఆల్ పవర్ఫుల్ ఆల్ మైటీ అనకూడదు. ఆయన ధర్మానికి లోబడి ఉండాలి. ఒకవేళ బ్రాహ్మణుడు నేనే గొప్పవాడిని, నా వల్ల నువ్వు వచ్చావు అని చెప్పిండి బ్రాహ్మణుడి గర్వం వస్తే రేపు మళ్ళీ ప్రాబ్లం కదా. అందుకని బ్రాహ్మణుడికి కూడా ధర్మమే తలమానికం కావాలి. అదే అందరికీ మాస్టర్ లాంటిది ధర్మం. క్షత్రియుడికి క్షత్రియుడి మీద క్షత్రస్య క్షత్ర అన్నారు. క్షత్రియుడి కంటే గొప్పది ఎవరు అంటే ధర్మం. బ్రాహ్మణుడి కంటే ఎవరు గొప్ప అంటే ధర్మం. తర్వాత తస్మాత్ ధర్మాత్ పరమం నాస్తి. కనుక ధర్మం కంటే పరమైనటువంటిది మరొకటి లేదు. అథో అబలీయాన్ బలీయాం సహ. అక్కడ చదవాలి మనం. అథో అబలీయాన్ బలీయాం సమాశంసతే ధర్మేణ యథా రాజ్ఞైవం యో వై సహ ధర్మః సత్యం వై తత్ తస్మాత్ సత్యం వదంతమాహుః ధర్మం వదతీతి. ధర్మం వా వదంతం సత్యం వదతీతి. ఏతద్ధ్యైవేతదుభయం భవతి. ఏతద్ధ్యో ఉన్నది, ధై ఉండాలి. ధ్యై అక్కడ వా ఒత్తు తీసేసి ఐ రాయండి. ఏతద్ధై. ఇప్పుడు ధర్మం యొక్క ప్రాధాన్యతను గురించి చెప్తున్నారు, దాని యొక్క పాత్ర. ధర్మం అనేది కనుక ఉంటే అబలీయాన్ బలం లేనటువంటి వాడు ధర్మంతో కూడిన రాజుని తీసుకొని బలవంతుడైన వాడి మీదికి దండెత్తడానికి వెళ్ళొచ్చు. బలం లేనివాడు కూడా, అంటే సైనికులు లేరు, పరివారం లేరు, ఎవరు లేరు, శక్తి లేదు తనకి, అబలీయాన్ బలవంతుడు కాదు. కానీ ధర్మం పాటించే ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి సహాయంతో ఇంకొక బలమైన వాడి మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ధర్మం నా వైపు ఉంది కనుక. అందుకని బలం లేనివాడు కూడా బలవంతుడు కావచ్చు ధర్మం ఉంటే. ధనం లేనివాడు కూడా, ఇప్పుడు ధనం ఉన్నవాడు చాలా బలవంతులండి అని అన్నారు అనుకోండి, ఈ ధనం లేనివాడు బలం లేనివాడు అని అర్థం. ఏమండి, ధనం ఉంటేనే బలం అండి. ఈ రోజులో ధనం లేకపోతే ఏం బలం అన్నాడు. అటు ధనం ఉన్నవాడి వైపు ధర్మం లేదు, అధర్మం ఉందనుకోండి. ఈ ధనం లేని వాడి వైపు ధర్మం ఉందనుకోండి, న్యాయం ఉన్నది వీడి వైపు. వీడు వాడి మీద ఫైట్కి వెళ్ళొచ్చు. ఈ ధనం లేని వ్యక్తికి ధైర్యం ఏమిటి? నా వైపు ధర్మం ఉంది, నేనే జయిస్తాను అంటే. కోర్టులో కేసు ఉందనుకోండి, వాడు అన్యాయం చేశాడు, వీడి దగ్గర ఉన్న డబ్బుల్ని కాజేశాడు వాడు, లేకపోతే వీడి దగ్గర పెట్టి చాకరీ చేయించుకున్నాడు అనుకోండి, ఆ ధనవంతుడు ధనం ఇవ్వలేదనుకోండి, వీడు కోర్టుకి వెళ్ళొచ్చు. ఎందుకు? న్యాయం వీడి వైపు ఉంది, వాడి వైపు లేదు కనుక. ఈ బలహీనుడికి బలం ఏమిటి చెప్పండి? ఇప్పుడు ధర్మం.
అందుకని ధర్మం పరమం వదంతి. ధర్మంగా ఉండేవాడికి భయం ఉండదు. ధర్మం నా వైపు ఉన్నదన్నప్పుడు దానికోసం ధనము అక్కర్లేదు, భుజ బలము అక్కర్లేదు, పరివారము అక్కర్లేదు. ధనం ఉందనుకున్నారు, ధనాధన్ జైల్లో కూర్చుంటున్నారు పోయి. ధనం బలం అన్నీ ఉన్నవాళ్ళు ధర్మం లేకపోయేటప్పటికి ఏమైంది చూసారా? ఎక్కడ కూర్చుంటున్నారు? ఇక్కడ 4 ఏళ్ళు, అక్కడ 14 ఏళ్ళు. అవునా? కనుక వాడు ఎంతసేపు ఎంతకాలం ఎవరిని ఎంతమందిని మోసం చేయగలడు? చేయగలడు కొంతకాలం కొంతమందిని, కానీ ఎల్లకాలం ఎల్లవేళలా అందరినీ మోసం చేయలేడు. ధర్మం వచ్చి అటాక్ చేస్తుంది. మనల్నైనా అంతే. చిన్న చిన్న విషయంలోనైనా ధర్మంగా లేకపోతే ధర్మం వచ్చి మనల్ని శిక్షిస్తుంది. ఏదో విధంగా ఎట్లా వస్తుందో, ఏ రూపంలో శిక్ష వేస్తుందో మనకే తెలియదు. అందుకని ధర్మాత్ పరం నాస్తి. గుర్తుపెట్టుకోండి ఈ పదం. ధర్మాత్ పరం నాస్తి. ధర్మము కంటే గొప్పది మరొకటి లేదు. న్యాయం, నీతి, న్యాయం అంటారు దాన్ని. అది ఉన్నప్పుడు ఆ మనిషికి ఎంత ధైర్యం ఉంటుందో చూడండి. చాలా ధైర్యం. వాడి అంత బలవంతుడు మరొకడు ఉండడు. మానసిక ధైర్యాన్ని ఇస్తుంది అది. ఆ ధర్మం అనేటువంటిది ఆచరణలో పెడితే, ఎప్పుడైతే ఆచరణలో పెడతావో అప్పుడు దానికి విలువ. లేకపోతే ఏం విలువ ఉంటుంది ఆ ధర్మానికి? కనుక ఆ ధర్మాన్ని మనం గౌరవించాలి అన్నారు. బలీయాంసం ఆశంసతే ధర్మేణ యథా రాజ్ఞా ఏవం. రాజు యొక్క సహాయంతో ఆ యొక్క బలవంతుడిని కూడా మనం జయించవచ్చు. యో వై సహా ధర్మ సత్యం వై తత్. ఏది ధర్మము అదే సత్యం. ఏది ధర్మము అదే సత్యం. తస్మాత్ సత్యం వదంతం ఆహుః ధర్మం వదతీతి. ఏది ధర్మమో అదే సత్యము, ఏది సత్యమో అదే ధర్మం. చూడండి ఎంత గొప్ప విషయము. బాగా ధర్మం మాట్లాడతాడండి ఆయన అంటాడు. ధర్మం మాట్లాడటం ఏమిటి అసలు? సత్యం మాట్లాడితే ధర్మం మాట్లాడినట్టే. సత్యం మాట్లాడుతుంటే బాగా చెప్పావు, నీది ధర్మం అంటాడు. ధర్మాన్ని సత్యాన్ని వేరువేరుగా చూడం. అందుకని ఉపనిషత్ చెప్తోంది చూడండి. తస్మాత్ సత్యం వదంతం. ఎవరైతే సత్యమును పలుకుతాడో ఆ వ్యక్తిని ఏమంటాం? ధర్మం మాట్లాడుతున్నాడండి ఆయన అంటారు. ఎవరైతే ధర్మాన్ని పలుకుతున్నాడో ఆయన సత్యం చెప్తున్నాడండి అంటారు. తస్మాత్ ధర్మం వదతి ఇది. ధర్మం వదంతం, ధర్మం వా వదంతం. ఎవరైతే ధర్మపరంగా మాట్లాడుతున్నాడో సత్యం వదతి ఇది, సత్యం పలుకుతున్నాడండి ఆయన అంటున్నావా లేదా? చూడండి. అందుకని జీవితం సత్య ధర్మాలతో కూడి ఉండాలి. అది ఉన్నవాడికి చలనం లేదస్సలు. ధర్మదేవత అంటాం. దానికి తేడా ఏమిటంటే తెలుసుకున్న ధర్మశాస్త్రం సత్యం. ధర్మశాస్త్రం మనం తెలుసుకుంటాం ముందు. ధర్మశాస్త్రం అంటే ఏమిటి అని తెలుసుకోవడం సత్యం. దాన్ని ఆచరిస్తే ధర్మం. తెలిసిన ధర్మశాస్త్రాన్ని తెలుసుకుంటే దాన్ని సత్యం అంటారు. నేను సత్యాన్ని తెలుసుకున్నాను. ధర్మం అంటే ఏమిటో తెలుసుకున్నానంటే సత్యాన్ని తెలుసుకున్నాను అని అర్థం. ఆ తెలుసుకున్న ధర్మశాస్త్రాన్ని, సత్యాన్ని పాటిస్తే ధర్మశాస్త్రాన్ని, దాన్ని ధర్మం అంటాం. ఆయన ధర్మంగా జీవిస్తున్నాడండి అంటాం, కానీ సత్యంగా జీవిస్తున్నాడను. అవునా? ఆయన ధర్మంగా జీవిస్తున్నాడండి అని అంటాం. అంటే ఏమిటి? తెలుసుకున్న ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, అనుసరిస్తున్నాడు, దాని ప్రకారంగా జీవిస్తున్నాడు. ఎవరిని మోసం చేయడు, ఎవరికి అన్యాయం చేయడు, ఏ యొక్క అధార్మికమైన పనులు చేయడు. అట్లాంటి వ్యక్తి ముందు ధర్మం అంటే ఏదో తెలిసి ఉండాలి కదా. అలా తెలిసి ఉంటే అది సత్యం. తెలిసిన ధర్మాన్ని పాటిస్తే అది ధర్మం. అందుకే సత్యానికి ధర్మానికి ఏమిటి తేడా అంటే, ధర్మాన్ని ఊరికే తెలుసుకోవడం అయితే, ఇప్పుడు తర్కశాస్త్రంలో ఒకటి అంటారు. ఏమంటారంటే, అల్మరాలో ఉన్న మందు చూసారా, ఔషధం. డాక్టర్ ఔషధం ఇచ్చాడు, టానిక్, బలం రావడానికి. అది రోజు చూస్తున్నాడు కళ్ళతో.
అల్మరాలో ఉన్నది, రెండో అరలో ఉన్నది, కరెక్ట్గా మూత గట్టిగా పెట్టానా లేదా అని చెప్పి 2 రోజు చెక్ చేసుకుంటున్నాడు. తెలుసు ఎక్కడుందో ఔషధం, మళ్ళీ తలుపేస్తున్నాడు. ఏం ప్రయోజనం? ఆ ఔషధాన్ని సేవించాలి. ఔషధ సేవనం చేస్తే కదా స్ట్రెంగ్త్ వస్తుంది, బలం వస్తుంది. అది పాటించాలి. పాటించడం అంటే ఏమిటి? సేవించాలి. అదేవిధంగా మనకు కూడా ధర్మం తెలుసు, అల్మార్లో పెట్టి మూసి ఉంచితే చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ధర్మం తెలుసు అండి నాకు కూడా అన్నాడు. తెలిస్తే ఏం ప్రయోజనం రా? పాటించాలి. ధర్మాన్ని తెలుసుకుంటే సత్యం అంటాం. ఆ సత్యాన్ని మనం పాటిస్తే దాన్ని ధర్మం అంటాం. అందుకని ఏం చెప్తున్నది ఉపనిషత్తు? ఎవరైతే ధర్మం మాట్లాడుతుంటాడో వాడు సత్యం మాట్లాడాడండి అంటాడు. ఎవరైతే సత్యం మాట్లాడతాడో వాడు ధర్మం మాట్లాడుతున్నాడండి అంటారు. చూడండి ఎంత చక్కని వాక్యం. ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి ఉపనిషత్తులో. ధర్మం వదతి ఇతి, సత్యం వదతి ఇతి, ఏతద్ధై తదుభయం భవతి. ఈ 2 ఉండడం వలన మనిషికి అన్ని సాధించగలుగుతాడు అని అర్థం. ధర్మమే ఈ 4 వర్ణాలకి ఆధారం. ఎవరు కూడా ఏ వర్ణం వాడైనా సరే, బ్రాహ్మణుడైతే ఏంటి, క్షత్రియుడైతే ఏమిటి, వైశ్యుడైతే ఏమిటి, శూద్రుడైతే ఏమిటి, ఎవరి వైపు ధర్మం ఉంటే వాడే గొప్ప. వర్ణం కాదు గొప్ప. అర్థమైందే? వర్ణం కాదు గొప్ప, ధర్మము గొప్ప అని చెప్పి ప్రజాపతి వీళ్ళందరినీ గవర్న్ చేసేదంటే, శాసించేది ఎవరంటే ధర్మం అన్నాడు. ఇప్పుడు ఆయన నెమ్మదిగా కూర్చున్నాడు హాయిగా. అబ్బా, ఇప్పుడు ధర్మం శాస్త్రాన్ని పెట్టిన తర్వాత ఎవరికి ఎవరు కూడా ధర్మమే వీళ్ళందరినీ నియంత్రిస్తుంది. ఒకళ్ళనొకళ్ళు ఎవరు నియంత్రించడానికి ఆస్కారం లేదు. ఎవరి వైపు ధర్మం ఉన్నది అనేది ముఖ్యం ఇక్కడ. ఏ వర్ణం వాడు గొప్పని కాదు, ధనవంతుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, ఏ వర్ణం వాడైనా అయినంత మాత్రాన ఒకడిని ఒకడు కంట్రోల్ చేసే శక్తి లేదు వాళ్ళకి. హీనంగా చూసేటటువంటి అర్హత లేదు. అట్లా చూడకూడదు. కనుక ఎవరైతే ధర్మం ఉంటాడో వాడు, ఒకవేళ బ్రాహ్మణుడు ధర్మం పాటించకుండా శూద్రుడు పాటిస్తూ ఉంటే శూద్రుడు బ్రాహ్మణుడి మీద అధికారం ఉంది. ఏం అధికారం? నువ్వు అధర్మంగా ఉన్నావు, నేను కోర్టుకి ఈడుస్తానని చెప్పి అనొచ్చు శూద్రుడు. తప్పులేదు. క్షత్రియుడైనా సరే, క్షత్రియుడు శూద్రుడిని, శూద్రుడు క్షత్రియుడిని, క్షత్రియుడు వైశ్యుడిని, వైశ్యుడు శూద్రుడిని, వైశ్యుడు బ్రాహ్మణుడిని, అందరినీ కంట్రోల్ చేసేది ఒక్క థ్రెడ్. ఏమిటది? ధర్మం, సూత్రం. అందుకని ఏం నేర్పాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి? అర్థమైందా? మేము బ్రాహ్మణమండి, మేము వైశ్యులమండి, ఇవే నేర్పేది మనం. జాతి నేర్పకూడదు, ధర్మం నేర్పాలి. ఇంతవరకు చెప్పి ఇప్పుడు దేవ బ్రాహ్మణులు, దేవ క్షత్రియులు, దేవ వైశ్యులు, దేవ శూద్రులు అయిన తర్వాత వాళ్ళందరినీ నియంత్రించడానికి ధర్మాన్ని, ధర్మం అంటే సత్యమని, సత్యం అంటే ధర్మం అని చెప్పి ఇప్పుడు మనుష్య సృష్టి చెయ్యాలి. మనుష్య వర్ణాలను, మనుష్య బ్రాహ్మణులను, మనుష్య వైశ్యులు, మనుష్య క్షత్రియులు, మనుష్య శూద్రులు కావాలి. దేవతల నుంచే అగ్ని దేవబ్రాహ్మణుడే మనుష్య బ్రాహ్మణుడిగా జన్మించాడు. అది దేవబ్రాహ్మణుడే. మరి మనుష్యలోకంలోకి, అది దేవలోకం, మనుష్యలోకంలోకి కావాలి కదా. అందుకని దేవబ్రాహ్మణుడే, అగ్నిదేవుడే మనుష్య బ్రాహ్మణుడిగా ఆవిర్భవించాడు. దేవక్షత్రియుడే మనుష్య క్షత్రియుడిగా, దేవవైశ్యుడే మనుష్య వైశ్యుడిగా, దేవశూద్రుడే మనుష్య శూద్రుడిగా. వాళ్ళ యొక్క పరంపర ఇది మనుష్యులు. అది తర్వాత మంత్రం చదువుతాం. తదేతద్ బ్రహ్మ క్షత్రం విటే శూద్రః తదగ్నినైవ దేవేషు బ్రహ్మాభవత్ బ్రాహ్మణో మనుష్యేషు క్షత్రియేణ క్షత్రియః వైశ్యేన వైశ్యః శూద్రేణ శూద్రః తస్మాదగ్నావైవ
దేవేషు లోకమిచ్చంతే బ్రాహ్మణే మనుష్యేషు ఏతాభ్యాం హి రూపాభ్యాం బ్రహ్మా భవత్ తదేతద్ బ్రహ్మా క్షత్రం విట్ శూద్రః. తదేతత్, తత్ అంటే ఆ అగ్నిదేవుడు, ఆ అగ్ని దేవబ్రహ్మ, దేవబ్రాహ్మణుడైనటువంటి అగ్నిదేవుడు, దేవక్షత్రియుడు, దేవ విట్, విట్ అంటే దేవ వైశ్యులు, దేవశూద్రులే. అంటే ప్రజాపతే అగ్ని రూపంగా, అంటే అగ్ని ఆయన నోట్లో నుంచి వచ్చిందే కదా, ఉద్భవించింది కనుక ప్రజాపతే అగ్ని రూపం. బ్రాహ్మణుడు, దేవబ్రాహ్మణుడు. ఆ దేవబ్రాహ్మణుడే మనుష్య బ్రాహ్మణుడు. కానీ వేదాలు పరమ ప్రమాణం, దానికి తగినట్లుగానే ఉంటుంది. చూసారా, మన యొక్క సృష్టి కూడా ఇప్పుడు మనం చూసేదంతా కూడా స్వభావం ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రపంచం అంతా కూడా 4 వర్ణాలే. ఏదో మన భారతదేశంలో కాదు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది. అమెరికాలో బ్రాహ్మణులు ఉన్నారు, అమెరికాలో క్షత్రియులు ఉన్నారు. రష్యాలో బ్రాహ్మణులు ఉన్నారు, రష్యాలో క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. ప్రపంచం మొత్తం 4 వర్ణాలండి, గుణాల ప్రకారంగా విభజింపబడింది. ఇదేదో భారతదేశంలో ఉన్నది కాదు. అక్కడ బ్రాహ్మణ స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు, వైశ్య స్వభావం, క్షత్రియ స్వభావం. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఎక్కడెక్కడ మనుష్యుడు ఉన్నాడో వాడు వెంట చూడంగానే చెప్పచ్చు వీడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, స్వభావాన్ని చూసే చెప్పచ్చు. అది విషయం. తదేతద్ బ్రహ్మ, ఆ అగ్నిదేవుడే, దేవబ్రాహ్మణుడే బ్రహ్మ, ఆ దేవ క్షత్రియుడే, ఆ దేవ వైశ్యుడే, ఆ దేవశూద్రుడే. తద్ అగ్నినా ఏవ దేవేషు బ్రహ్మాభవత్. ఆ అగ్నిదేవుడే బ్రహ్మ అభవత్, బ్రాహ్మణుడైనాడు, మనుష్య బ్రాహ్మణుడైనాడు. బ్రహ్మాభవత్. ఆ ప్రజాపతి ఎవరైతే అగ్నిదేవత దేవబ్రాహ్మణుడుగా ఆవిర్భవించాడో ఆయనే ప్రజాపతే మనుష్య బ్రాహ్మణుడై మనకు ఇక్కడ మనుష్య బ్రాహ్మణుడుగా ఉన్నాడు. తర్వాత బ్రాహ్మణ మనుష్యేషు, మనుష్యులయందు మనుష్య బ్రాహ్మణుడిగా. క్షత్రియేణి క్షత్రియ, ఆ క్షత్రియ దేవక్షత్రియుల ద్వారా మనుష్య క్షత్రియులు. వైశ్యేన వైశ్య, దేవవైశ్యేన మనుష్య వైశ్య. అభవత్ అనేది మనం చేర్చుకోవాలి అన్నిటికీ. క్షత్రియేణ క్షత్రియ అభవత్, వైశ్యేన వైశ్య అభవత్, శూద్రేణ శూద్ర్య అభవత్. అర్థమైంది కదా. తర్వాత ఏమిటి అంటే తస్మాత్, అందుచేత అగ్నౌ ఏవ దేవేషు లోకమిచ్చంతే బ్రాహ్మణే మనుష్యేషు ఏతాభ్యాం హి రూపాభ్యాం బ్రహ్మ అభవత్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి పై లోకాలకు వెళ్ళాలి, నేను స్వర్గలోకానికి వెళ్ళాలి, పితృలోకానికి వెళ్ళాలి, లేకపోతే ఉన్నత లోకాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని యజ్ఞ యాగాదులు చేస్తాడు, పుణ్యకర్మలు చేస్తాడు. అలా చేసేటప్పుడు ఎవరు అక్కడ ప్రధానం? అగ్ని. మొదట అగ్నిహోత్రం. ఆ అగ్ని ఎవరు? అగ్ని అగ్ని దేవ బ్రాహ్మణుడు కదా. అగ్ని అనేటువంటిది దేవ బ్రాహ్మణుడు. అక్కడే కదా అగ్నయ స్వాహ, అగ్నయ స్వాహ. ముందు అగ్నయే అన్నారు, అగ్నికి స్వాహ. ఆయన భార్య పేరు స్వాహాదేవి. అగ్ని దేవుడి భార్య పేరు స్వాహాదేవి, అందుకని భార్య పేరుతో సహా. ఇప్పుడు వచ్చింది కాదు మిస్సెస్ అంటే, అప్పుడే వచ్చింది అగ్నయ స్వాహ. ఈ స్వాహ ఏమిటండి అంటే ఆయన భార్య. అమ్మ నువ్వు కూడా రా, ఆయనతో పాటే ఇద్దరు కలిసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పడానికి. దేవబ్రాహ్మణుడు అగ్ని ఉన్నాడు కదా. ఎప్పుడైనా మనం లోకమిచ్చంత అంటే పుణ్యలోకాలకు వెళ్ళాలంటే యజ్ఞయాగాదులు చేస్తారు. చేసినప్పుడు దేవబ్రాహ్మణుని మొదట
ఆవాహనం చేస్తారు. చేసినప్పుడు ఈ చేసేది ఎవరు అంటే ఇక్కడ మనుష్య బ్రాహ్మణుడు పురోహితుడి రూపంలో ఇక్కడ కూర్చుంటాడు. ఈయన క్షత్రియులైనా వైశ్యులైనా శూద్రులైనా వాళ్ళు ఈ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు వాళ్ళకి పైలోకాలు కావాలని వాళ్ళు మొదట ఎవరిని కూర్చోబెట్టాలి? దేవబ్రాహ్మణుడైనటువంటి అగ్నిదేవుణ్ణి, ఈ మంత్రాలు చెప్పడానికి మనుష్య బ్రాహ్మణుడైనటువంటి పురోహితుణ్ణి, వీళ్ళిద్దరు లేకుండా యజ్ఞయాగాదులు చేయమనండి, చేయగలరా? యజ్ఞమే లేదు, యాగమే లేదు. దేవ అగ్ని బ్రాహ్మణుడు లేకుండా మనుష్య బ్రాహ్మణుడైనటువంటి పురోహితుడు లేకుండా యజ్ఞం ఏమిటి, యాగం ఏమిటి? అందుకే క్షత్రియులైనా సరే వైశ్యులైనా సరే ముందు ఎవరిని పిలవాలి? పురోహితుల వారిని పిలవాలి. పురోహితుడు వచ్చి అగ్నిహోత్రం చేస్తేనే అగ్ని ఆయన దాన్ని ప్రజ్వలనం చెయ్యాలి. వీళ్ళు కూర్చొని పనులు చేయడం మాత్రమే, వీళ్ళకేమీ ఉండదు అర్హత. అక్కడ అగ్ని దేవ బ్రాహ్మణుడు, ఇక్కడ పురోహిత మనుష్య బ్రాహ్మణుడు. అది చెప్తున్నారు ఇక్కడ. ఏతాభ్యాం హి రూపాభ్యాం బ్రహ్మ అభవత్. బ్రాహ్మణుడు ఈ విధంగా దేవబ్రాహ్మణుడు అగ్ని రూపంలో, మనుష్య బ్రాహ్మణుడు పురోహితుడి రూపంలో ఆ యజ్ఞయాగాదుల్ని చేయించి మిగతా వర్ణాల వాళ్ళ చేత వాళ్ళకి ఉన్నతమైన కోరికలు లోకాలు పొందడానికి సహాయపడతారు. తర్వాత అథయోహవా అస్మాన్ లోకాస్వం లోకాం అదృష్ట్వా లోకాస్వం లోకాం అదృష్ట్వా ప్రైతి స ఏనం అవిదితః న భునక్తి యథా వేదో వాననూక్తః అన్యద్వా కర్మాకృతం యదిహ వా అప్యేనైవం అప్యేనేవం విత్ మహత్పుణ్యం కర్మ కరోతి తద్ధాస్యాంతతః క్షీయతే ఏవ ఆత్మానమేవ లోకముపాసీత స య ఆత్మానమేవ లోకముపాస్తే న హాస్య కర్మ క్షీయతే అస్మాద్యేవాత్మనః యద్యత్ కామయతే తత్తత్ సృజతే. ఇది చాలా ముఖ్యమైన భాగం ఈ మంత్రంలో. అథ యః హవా అస్మాన్ లోకాస్వం లోకమదృష్ట్వా ప్రైతి. ఎవరైనా అస్మాన్ లోకాత్ అంటే ఈ శరీరం, మొదటి లోకం అనేది శరీరం అని అర్థం. స్వం లోకమదృష్ట్వా అంటే ఆత్మని. మొదటి లోక అనే దానికి శరీరం అని అర్థం, రెండవ లోకం అనే పదానికి ఆత్మ అని అర్థం. ఎవరైనా ఈ శరీరంలో ఉండి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ చైతన్య రూపమైన ఆత్మ తెలుసుకోకుండా మరణిస్తే ప్రైతి అని అర్థం. లోక్యతే అనుభూయతే ఇది. ఆ కరెక్షన్ చూసుకోండి. ఒకటి నానయుక్త నుంది తెలుగులో, నానయుక్త కాదది, నానూక్త, ననూక్త. వానయుక్త నుంది, నానయుక్త వానయుక్త, వా న యుక్త నుంది తెలుగులో. అది వా నూక్త, న నూ ఉండాలి, యూ కాదు, నూక్త, ననూక్త ఉండాలి, నను.
ఎవరైనా ఈ శరీరంలో, ఎందుకని ఈ శరీరానికి లోకః అని పేరంటే లోక్యతే అనుభూయతే ఇది లోకః. ఏ శరీరం ద్వారా అయితే మనం అన్ని అనుభవిస్తూ ఉంటామో, ఈ శరీరమే కదా కారణం అన్ని అనుభవించడానికి, కనుక ఇది లోకః అని పేరు. లోక్యతే అనుభూయతే అనేన ఇది లోకః, శరీరః, బాడీ. రెండవ లోకకి లోకః అంటే చైతన్యం, స్వం లోకం అంటే స్వస్వరూప చైతన్యం. తన ఆత్మను తెలుసుకోకుండా ఈ శరీరం నుంచి స్వస్వరూప చైతన్యం, స్వలోకం అంటే స్వస్వరూప ఆత్మ చైతన్యం, తన స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఈ శరీరంలో, ఈ శరీరం మరణిస్తుందో, ఎవరి శరీరం అయితే మరణిస్తుందో, శరీరంలో ఉన్న ఆత్మను తెలుసుకోకుండా ఎవరైతే మరణిస్తారో అని అర్థం. అలా మరణిస్తే సహ ఏవం అవిదితః న భునక్తి, ఆ వ్యక్తి అవిదితః తెలుసుకోకుండా, బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోకుండా, అవిదితః న భునక్తి, న భునక్తి అంటే ఏమీ పొందలేడు. ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి ఏమీ కూడా పొందలేడు అని అర్థం. నా భునక్తి ఏమీ అనుభవించలేడు. ఆత్మజ్ఞానం రాకపోవడం వలన ఆ వ్యక్తికి ఉత్తమమైనటువంటి లోకాలు ఏమీ అనుభవానికి రావు అని అర్థం. నా భునక్తి అంటే ఎటువంటి పారాయణం చేయకుండా, ననూక్త ఎటువంటి నోటితో ఏమీ చెప్పకుండా, ఏ మంచి పనులు చెయ్యకుండా, అంటే శ్రవణం చేయకుండా, ఏ కర్మయోగం, ఉపాసన, ఇవన్నీ జ్ఞానయోగం చేయకుండా, ఏమి చేయకుండా, ఆత్మను తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఎంతో నష్టం అని అర్థం. నా భునక్తి యథా వేదో నానూక్త అన్యద్వా కర్మ అకృతం. వేదాలు తెలుసుకోకుండా, మంత్రాలు తెలుసుకోకుండా, అందుకే మననాత్రాయతే ఇది మంత్ర అంటారు. మంత్రం చెప్పడం వలన మనల్ని ఈ జన్మ నుంచి తరింపజేస్తుంది మంత్రం, అందుకనే మంత్ర అని పేరు దానికి. అటువంటి మంత్రం పారాయణం కానీ ధ్యానం కానీ చెయ్యకుండా, నానూక్త అంటే ఏంటి, వేద పారాయణం చేయకుండా, పారాయణం చేయని మంత్రాలు నోట్లో నుంచి రాకుండా ఉంటే ఏమిటి, ఆ వ్యక్తికి మంత్రాలు చెప్పడు, ధ్యానం చేయడు, ఏమీ లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే కర్మ కరోతి, ఎవరైతే కర్మలు చేస్తారో, అన్యద్వా కర్మ అకృతం అంటే వేరే విధంగా కర్మ చేయకపోవడం, మంత్రాలు చెప్పకపోవడం, కర్మలు చేయకపోవడం, కర్మ అకృతం. యదిహవ, యద్ధి ఉంది అక్కడ, యదిహ అంటే చాలు, ధకార అక్కర్లేదు కింద. కర్మ అకృతం న భునక్తి, కర్మలు చెయ్యనివాడు అంటే ఆచరణ లేనివాడు, అనుష్ఠానం లేనివాడికి ప్రయోజనం లేదు. నాకు అన్నీ తెలుసండి, కర్మలన్నీ చేయడం తెలుసు అన్నావు, చేశావా అంటే చేయలేదన్నాడు. అల్మరాలో ఉన్న మందు లాంటిదే. చాలామందికి అన్నీ తెలుసు, ఏమి చెయ్యరు. మంత్రాలు తెలుసు, చదవరు, ఏం ప్రయోజనం? కనుక పారాయణం, ధ్యానం, అనుష్ఠానం ఉండాలి. అలా చేయకపోతే న భునక్తి. యదిహవా అస్య న ఏవం విత్ మహత్పుణ్యం కర్మ కరోతి. అలా కాకుండా వేరే ఎవరైనా మంచి పుణ్యం చేసుకొని మంచి మంచి కార్యాలు చేసి మంచి పనులు చేస్తే కర్మ కరోతి తత్ హ అస్య అంతతః క్షీయతే. ఎటువంటి సకామ కర్మలు చేసినా కూడా, ఏ ఫలితాలు వచ్చినా కూడా మనిషికి అవన్నీ క్షీణిస్తాయి ఒక రోజుకి. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. అందుకని నువ్వు ఎన్ని చేసినా కూడా ఆత్మను తెలుసుకోకుండా ఉంటే ప్రయోజనం లేదు. మళ్ళీ పుణ్యలోకాలకు వెళ్ళినా కూడా నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు, అది క్షీణిస్తుంది ఆ పుణ్యఫలం. కనుక నా హస్య
ఎవరైతే ఆత్మానమేవ లోకముపాసీత, ఎవరైతే ఆత్మని ఉపాసన చేస్తారో, ఆత్మని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రం తిరిగి రారు అని చెప్తున్నది మంత్రం. చాలా ముఖ్యమైన మంత్రం. ఇంకా డీటెయిల్డ్గా చూడాలి వచ్చే వారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.